హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. ఈ వీడియోలో బోటి కర్రీ అస్సలు నచ్చదు మాకు అన్న వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే గనక చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడైతే నేను సండే ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఇది మీ అందరికీ తెలుసు కదా! నా పాత వీడియోస్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. గంధకచ్చూరాల నూనె. దీంట్లో కొంచెం ఉసిరికాయ నూనె ఉంటే కూడా కలిపేసాను. ఇంకెంతో లేదు. ఆయిల్ చేయాలని అనుకుంటున్నాను కదా! ఇది చీజ్ అనమాట. నెక్స్ట్ మొన్న ఒక సిస్టర్ అడిగారు. ఆల్బకరా ఫ్రూట్స్‌తో జామ్ చేశారు కదా! మీ పిల్లలు తిన్నారా అని. ఇదిగో చూడండి ఇంకెంతో లేదు. కొంచెమే ఉంది. ఇంకా అయిపోతుందన్నమాట. ఇక్కడ ఈ ఆయిల్ అయితే మీరెవరైనా చేసుకోవాలనుకుంటే డౌట్ లేకుండా చేసుకోవచ్చు. మంచి వాసనొస్తుంది. హెయిర్ అంతా మంచి వాసన రావాలి. కొంచెం వేడి శరీరం ఉన్న వాళ్ళుంటారు కదా! అలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. కిందంతా మడ్డిలా ఉంది కదా! అది మడ్డి కాదు. గంధకచ్చూరాల పొడి అలా కింద ఉండిపోతుందన్నమాట. దీన్ని ఫిల్టర్ చేయము. దాంట్లోనే ఉంచేస్తాం కాబట్టి అది ఎలా చేసుకోవాలనేది కూడా వీడియో షేర్ చేశాను. అది చాలా సింపుల్ అండి. గంధకచ్చూరాలు బయట దొరుకుతాయి కదా! చిన్న చిన్న ముక్కల్లా ఉంటాయి. అల్లం ముక్కల్లాగా. అవి తెచ్చుకొని తేలిగ్గా ఉంటాయి. దంచేసుకొని మిక్సీలో ఏసి పొడి చేసేసుకొని కొబ్బరి నూనెలో వేసేసి అలా ఉంచేయాలి. 10 రోజుల వరకు ఉంచేసి అప్పుడు వాడుకోవాలి అంతే. చాలా సింపుల్. మంచి వాసనొస్తది. ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతాయి గంధకచ్చూరాలు. ఆన్‌లైన్‌లో అయితే చాలా కాస్ట్ ఉంది. నేనైతే కొంచెం ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేసుకుంటున్నాను. తలస్నానం మెల్లగా చేస్తామని. మనం షాంపూలు నెక్స్ట్ ఏమో ఆయిల్ పెట్టాలి. ఆయిల్ కొనుక్కుంటాం గానీ, చాలామంది ఎక్కువ టైం స్పెండ్ చేయరు. నైట్ టైమ్ కంటే డే టైమ్ మనం ఎప్పుడైనా ఆయిల్ బాగా పెట్టేసి, కొంచెం సేపు ఉంచి తలస్నానం చేస్తే బావుంటుంది. నైట్ టైమ్ అంటే పిల్లోస్‌కి అంటుకోవడం అలా జరుగుతుంది కదా! చిన్నప్పుడైతే అమ్మ ఆయిల్ పెట్టేటప్పుడు బాగా విసుక్కునేదాన్ని నేనైతే తలస్నానం చేయించేటప్పుడు. ఇప్పుడు పెడితే బావున్ననిపిస్తుంది. ఏదైనా సరే అప్పుడు తెలీదు కదా! నెక్స్ట్ ఆయిల్ పెట్టుకొని వంటగదిలోకైతే వచ్చాను. వంట స్టార్ట్ చేద్దామని. బోటీ అయితే తీసుకొచ్చారు. మాకు ఇంట్లో రిలేటివ్స్ ఉన్నారు. అందుకని బోటీ అయితే ఎంత బాగా క్లీన్ చేశారో వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చారన్నమాట. ఈ బోటీ కర్రీ చేయడానికి ఇష్టపడకపోవడానికి మెయిన్ రీజన్ చాలామంది క్లీనింగే. నాకు నిజంగా అదే అనిపిస్తది. ఈ క్లీనింగ్ కరెక్ట్‌గా లేకపోతే అది వాసనొస్తుంది. చేయలేము. నిజంగా ఎంత బాగా చేశారంటే అసలు మటనైనా కొంచెం ఆ స్మెల్ తెలుస్తుంది గానీ ఇదైతే అస్సలు స్మెల్లే తెలియలేదు. ఎంత తెల్లగా అవుతుందంటే వాష్ చేశారు. అయినా కానీ నేను గూడా ఒక 4, 5 టైమ్స్ నీళ్లు వేసి బాగా వాష్ చేసేసి పక్కన పెట్టాను. సండే టైమ్‌లో నేను బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువ చేయను. పిల్లలు అలా లేట్‌గా లెగుస్తారు. స్నానాలు అంతా అయ్యేసరికి వాళ్ళకి నేను లంచే పెట్టేసాను డైరెక్ట్‌గా ఆడుకుంటారు ఇంకా అని చెప్పి. ఇంకా నేను బ్రేక్‌ఫాస్ట్‌కైతే మొన్న ఎనిమియా ఉంది నాకు. నేను ఈ జ్యూస్ అప్పుడప్పుడు తాగుతానని షేర్ చేసినప్పుడు నాకు ఒక కామెంట్ వచ్చింది. నాకైతే 5 గ్రామ్సే ఉందక్క అని. ఇంకొకరైతే ఫస్టు అలా అనడం కాదు తల్లి చూపించుకో లేదంటే చచ్చిపోతావు అని అన్నారు. ఆ సిస్టర్ అలా పెట్టడం కొంచెం ర్యాష్‌గా అనిపించింది గానీ నిజంగానే కరెక్ట్. అంత తక్కువ బ్లడ్ ఉన్నవాళ్ళు అలా డిలే చేయకూడదు. ఫుడ్‌లో ఒకవేళ చేంజెస్ చేసినా గానీ ఫస్ట్ డాక్టర్‌ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు బ్లడ్ గ్రోత్ అవ్వడానికైతే ఫస్టు ప్రికాషన్స్ అదే టాబ్లెట్స్ ఇవ్వడం వాళ్ళు చెప్తారు. ఆ విధంగా ఫాలో అవ్వాలి. బ్లడ్ తక్కువైతే మాత్రం ఎవ్వరు కూడా లైట్ తీసుకోకండి. నీరసంగా ఉన్నా, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నా గానీ, వెంటనే డాక్టర్ దగ్గరికెళ్ళి లేదంటే బ్లడ్ టెస్ట్ మనమైనా చేయించుకోవచ్చు. ఏంటంటే బ్లడ్ తక్కువగా ఉన్నవాళ్ళు. అలా చేయించుకొని ఆ ప్రికాషన్ తీసుకుంటే మనం హెల్తీగా ఉంటాం. ఫస్ట్ బ్లడ్ తక్కువగా ఉంటే అన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎవ్రీ మంత్ బ్లీడ్ అవుతుంది కాబట్టి, బ్లడ్ కూడా కొంచెం తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటే మనం ఏదైనా చేయగలము. ఇక్కడైతే నేను ఆపిలు నెక్స్ట్ డేట్స్, అంజీరు కట్ చేసి వేశాను. తర్వాత సన్‌ఫ్లవర్ సీడ్స్ గుమ్మడి గింజలున్నాయి అక్కడ. తర్వాత దీంట్లో బాదం నానబెట్టాను గదా! అది కొంచెం గ్రేట్ చేద్దామని గ్రేటర్ తీసుకున్నాను. మా వాడు చూడండి మామూలుగా అయితే అస్సల తినడానికి ఇష్టపడడు. కానీ నేనేది తింటే మాత్రం అది ఖచ్చితంగా దాంట్లో వాడు కొంచెమైనా టేస్ట్ చూడాలి. మమ్మీ ఏదో తింటుంది అది నాకు కావాలని. నేను గ్రీన్ టీ తాగినా గూడా తాగేస్తాడు. మెయిన్ పిల్లలు మనం తినే ఫుడ్ హ్యాబిట్స్‌ని బట్టి వాళ్ళు కూడా నేర్చుకుంటారంట. అందుకని మనం తింటే ఫస్ట్ హెల్తీ ఫుడ్స్ వాళ్ళు గూడా చూసి నేర్చుకుంటారు. ఇక్కడైతే సన్‌ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేస్తున్నాను. ఈ సన్‌ఫ్లవర్ సీడ్స్ చాలా మంచిది ఆడవాళ్ళకి. ఇవన్నీ మామూలుగా బాదం పప్పు కట్ చేసి ఏసుకోవచ్చు గానీ, ఇలా గ్రేట్ చేసి ఏస్తే టేస్ట్ చాలా బావుంటుంది. ఇది నాకు చాలా ఇష్టమైన ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్ అయినా, స్నాక్ అయినా అనుకోండి బావుంటుందన్నమాట. ఇద్దరికి సరిపోద్ది. అది తింటే మనకి మధ్యాహ్నం వరకు అస్సలు ఒక చిన్న బౌల్ తింటే మధ్యాహ్నం వరకు ఆకలేయదు. పిల్లలకైతే అటుకులు, బెల్లం కలిపి పక్కన పెట్టి తర్వాత పాలు యాడ్ చేశాను. మేము పాలైతే వేయించుకుంటాము. ప్యాకెట్ పాలు గాదు. తర్వాత ఇక్కడ కర్రీ అయితే రెడీ చేస్తున్నానన్నమాట.
బాండీ పెట్టి స్టవ్ ఆన్ చేసి దాని మీద ఆయిల్ వేసేసాను కడాయిలో. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి బాగా వేగేంత వరకు ఉంచుకున్నాను అనమాట. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయొచ్చు. నేను బోటీ కర్రీ చేసి ఇంచుమించు 5 సంవత్సరాలు అవుతుందంటే, నిహాల్ పుట్టకముందు ప్రెగ్నెంట్‌తో ఉన్నప్పుడు అత్తయ్య చేస్తే అప్పుడు అంటే వామిటింగ్స్ బాగా ఎక్కువ ఉండేవి నాకు. నేను అసలు తినలేదన్నమాట. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ తినాలి అని నాకు అనిపించలేదు. అప్పుడు తిన్నది మళ్ళీ ఇప్పుడు తింటున్నానన్నమాట. నేనే చేసుకున్నాను కాబట్టి బావుంది. తినాలనిపించింది. ప్రెగ్నెంట్‌తో ఉన్నప్పుడు కొన్ని కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ మారిపోతుంటాయి. ఆ అలవాట్లు ఇప్పటి వరకు నాకు కంటిన్యూ అయింది. అప్పుడు నాకు పర్ఫ్యూమ్స్ ఇవన్నీ వాసన పడేవి కాదు. ఇప్పటికి కూడా పర్ఫ్యూమ్ ఎక్కువ చేసుకుంటే వికారం వచ్చేస్తది. ఏదో జస్ట్ చేసుకున్నాం అన్నట్టు. మామూలుగా అయితే పర్ఫ్యూమ్స్ నాకు చాలా ఇష్టం. పిచ్చి ఇంకసలు. అలాంటిది ఎక్కువ చేసుకుంటే మాత్రం వికారం వచ్చి తలతిరిగినట్టు అనిపిస్తది. మీలో కూడా ఎవరికైనా ప్రెగ్నెంట్ టైమ్‌లో ఉన్న సింప్టమ్స్ ఇప్పటికి క్యారీ అవుతుంటే గనక కామెంట్ చేయండి. ఇక్కడైతే ఉప్పు, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా వేయించాక బోటీని మొత్తం వేసేసాను నేను. వేసి మూత పెట్టి 10 నిమిషాలు ఉంచుకుంటే నీళ్లు బయటకొచ్చి చక్కగా కుక్ అవుతది. 10 నిమిషాలు ఉంచిన తర్వాత. అప్పుడు కారం యాడ్ చేసి నేను మసాలా పేస్ట్ వేసాననమాట. ఇంట్లో ఆల్రెడీ చేసి పెట్టిందే ఉంది. జీలకర్ర, ధనియాలు, గసగసాలు, లవంగ మొగ్గలు, చెక్క, వెల్లుల్లి ఇవన్నీ వాటర్ ఏసి పేస్ట్ చేసి పెట్టాను. అది కూడా వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఈరోజే చేశాననమాట. అందుకని మిక్సీ జార్‌లో కొంచెం నీళ్లు వేసి, ఆ నీళ్లు కూడా యాడ్ చేసి బాగా కలిపేసాను. తర్వాత మళ్ళీ మూత పెట్టి మళ్ళీ 10 నిమిషాలు ఉడికించాక ఇంకొంచెం మసాలా ఉంటే అది కూడా వేశాను. నేను కూరల్లో మసాలా 2 పోర్షన్‌లాగా వేస్తాను. ఒకేసారి వేస్తే మాడిపోవడం అలా ఉంటుంది. మనకి కర్రీకి అంత ఫ్లేవర్ ఇవ్వదు. 2 సార్లు వేయడం వల్ల కర్రీ బావుంటుందని నాకు అనిపిస్తదన్నమాట. తర్వాత పుదీనా కొంచెం ఎండిపోయింది ఉంది. ఇంకా అది కూడా యాడ్ చేసేసాను. మటన్ కర్రీస్‌లోకి పుదీనా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. మా మా కజిన్ వాళ్ళైతే అడగడం బోటి గోంగూర అడిగారు. నేను బోటి గోంగూర అయినా కానీ కొంచెం సెపరేట్‌గా అది మామూలు కర్రీలాగా కొంచెం ఉంచి, బోటి గోంగూర కూడా కొంచెం చేద్దాం అని చెప్పి దీంట్లో ఏంటంటే కర్రీని అంతా అయిపోయింది. ఇంకా పుదీనా వేసేసి మూత పెట్టి ఒక పావుగంట ఉంచాను నేను. బాగా మగ్గిన తర్వాత కొంచెం కర్రీని ఏంటంటే పక్కన బాండీలోకి షిఫ్ట్ చేశాను. నిన్న అయితే నేను బజ్జీలు వేశాను కదా! అరటికాయ బజ్జీ దాంట్లో కొంచెం ఆయిల్‌ని సెపరేట్ చేసి ఇంకొంచెం ఒక 2 స్పూన్లు ఆయిల్ ఉంచి ఇది షిఫ్ట్ చేసి ఒక 10 నిమిషాలు అలాగా మగ్గించాను దాన్ని. అదైతే రెడీ అయిపోయింది. తర్వాత దీంట్లో అయితే నేను గోంగూర ఆయిల్ పెట్టుకున్న తర్వాత గోంగూర మొత్తం క్లీన్ చేసేసి కడిగి కుక్ చేసిన తర్వాత చల్లారాక మిక్సీ పట్టేసాను. ఆ పేస్ట్ కూడా ఒక కట్టమాట. మొత్తం ఆ పేస్ట్ కూడా గోంగూర వేసేసి గోంగూర వేసిన తర్వాత మళ్ళీ మనకి కొంచెం కారము, సాల్ట్ అడ్జస్ట్ అవ్వాలి. మామూలు కూర కంటే గోంగూర వేసిన దాంట్లో ఎక్కువ పడుతుంది. అందుకని కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసి మళ్ళీ మూత పెట్టి మనకి ఆయిల్ పైకి తేలి గోంగూర సెపరేట్ అయ్యేంత వరకు టైం పడుతుంది. అంటే ఇంచుమించు 10-15 నిమిషాలు టైం పడుతుంది. మూత పెట్టేసి ఉంచిన తర్వాత అంతే అండి. సింపుల్‌గా కర్రీస్ 2 రెడీ అయిపోతాయి. చాలా టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. కాకపోతే గోంగూర ఇంకొంచెం పుల్లగా ఉంటే బావుండనిపించింది. మా ఇంటి దగ్గర గోంగూర అయితే చాలా టేస్ట్ బావుంటది. ఇక్కడ గోంగూర అంత పుల్లగా ఉండదు అనిపిస్తది నాకైతే. మీరు కూడా ట్రై చేయండి. ఇలా చేస్తే ఖచ్చితంగా నచ్చని వాళ్ళు కూడా తింటారు. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాము. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి,